ఇప్పుడు ఫస్ట్ మనం సర్వీస్ సెంటర్కి వెళ్దాం. లేకపోతే ఇట్లా పడిపోతుంది, ఇది కూడా ఊడిపోయిందంటే మొత్తం పడిపోతుంది. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? సో ఇవాళైతే మనం మన ట్రామ్ స్క్రామ్లర్లో ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఇదైతే నా ట్రామ్ స్క్రామ్లర్ 1.5 year ఓల్డ్ అనమాట. నేను 2024 ఆగస్ట్లో తీసుకున్నాను. ఇప్పటికైతే ఒక 1.5 year ఓనర్షిప్ దీంతో నాకుంది. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెషిన్ అని చెప్పొచ్చు. మీరు లాంగ్ రైడ్స్ ఆర్ సిటీ రైడ్స్ కోసం ఏదైనా బీస్ట్ అంటే ఒక పెద్ద బండి ఏమైనా చూస్తున్నారంటే దీన్ని మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సిటీ రైడ్స్తో కంపేర్ చేస్తే లాంగ్ రైడ్స్ అయితే ఇంకా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. యాక్సెసరీస్లో నేనైతే ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీస్ ఏమి వేయలేదన్నమాట. సో ఇప్పుడు బైక్ ఏవైతే యాక్సెసరీస్ ఉన్నాయో అవన్నీ నేను బైక్ కొన్నప్పుడే ట్రాంప్ షోరూమ్ నుంచే తీసుకున్నాను. సో ఇప్పుడున్న యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో అవైతే క్రేజీ డీల్కి వచ్చాయి నాకు. అది ఎట్లా వచ్చిందో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. డెఫినెట్గా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. సో మనమైతే ఫస్ట్ యాక్సెసరీతో స్టార్ట్ చేద్దాం. అదే ఈ విండ్షీల్డ్ అనమాట. స్టాక్ బైక్లో అయితే మీకు విండ్షీల్డ్ అనేది ఏం రాదు. మీకు స్టాక్ బైక్ ఎట్లుంటుందో కూడా నేను ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తా చూడండి. విండ్షీల్డ్ అంటే మీరు ఏదో పెద్ద విండ్ బ్లాస్ట్ని మనకు మొత్తం కంట్రోల్ చేసేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. 100 above మీరు వెళ్తున్నప్పుడు అయితే విండ్ బ్లాస్ట్ అనేది బాగానే ఉంటుంది ఈ బైక్లో. సో విండ్ బ్లాస్ట్ ఏదో ప్రొటెక్ట్ చేసేస్తుందని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసి తీసుకోకండి. బట్ లుక్ వైజ్ నచ్చిందంటే డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు ఇది. సో నెక్స్ట్ యాక్సెసరీ వచ్చేసరికి ఈ హయ్యర్ మడ్గార్డ్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక యాక్సెసరీయే. మనం ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలి దీనికి. మెయిన్ మీకు స్క్రామ్లర్ లుక్ వచ్చేదంటే ఆ హయ్యర్ మడ్గార్డ్తోనే వస్తుంది. ఆ మడ్గార్డ్ లేకపోతే నార్మల్ మడ్గార్డ్ ఉంటే మీకు ఆ స్క్రామ్లర్ ఫీలింగే రాదనమాట. సో ఈ లుక్కే మీకు ఆ స్క్రామ్లర్ అనే పేరుకి జస్టిఫై చేస్తుంది. సో ఈ హయ్యర్ మడ్గార్డ్ లేకపోతే ఆ స్క్రామ్లర్ అనే పేరుకి కూడా ఒక అర్థం అనేది ఉండదు. సో మీరు ఏ స్క్రామ్లర్ బైక్ అయినా చూసుకోండి, డుకాటి స్క్రామ్లర్ ఉంది, ట్రామ్ స్క్రామ్లర్ ఉంది, ట్రామ్స్లో 1200cc కూడా ఉంది స్క్రామ్లర్. మీరు ఏ స్క్రామ్లర్ తీసుకున్నా మీకు ఈ హయ్యర్ మడ్గార్డ్ అనేది ప్రతి ఒక్క బైక్లో కంపల్సరీగా ఉంటుంది. సో అది అట్లా ఫిక్స్ అయిపోయింది అనమాట స్క్రామ్లర్కి హయ్యర్ మడ్గార్డ్ అనేసి. సో ఇదైతే మీకు ఆఫ్ రోడింగ్లో చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. సో మీరైతే ఎప్పుడైనా వాటర్ కండిషన్స్లో వెళ్తున్నారు అనుకోండి, ఇది ఏమో మరి ఇది ఓన్లీ స్క్రామ్లర్లోనే అవుతుందా మిగతా అన్ని బైక్స్లో అవుతుందా నాకైతే తెలియదు. బట్ వాటర్లో ఎప్పుడైనా వెళ్తుంటే ఎక్కడైనా వాటర్ అనేది వెనక్కి కొడుతుంది. అంటే ఇట్లా వాటర్లో వెళ్తున్నప్పుడు వాటర్ అనేది వెనక్కి వస్తుంది. బట్ దీంట్లో నుంచి అయితే ఇట్లా ముందు నుంచి వచ్చి ఇట్ సైడ్ పడుతుంటుంది అనమాట. విచ్ ఇస్ అ గుడ్ థింగ్. మన మీద అయితే పడతలే కదా వాటర్, ఫ్రంట్ సైడ్ అయితే పడుతుంది. మన మీద పడితే ప్రాబ్లం కానీ ఫ్రంట్ సైడ్ పడితే ప్రాబ్లం ఏముంది. అండ్ నెక్స్ట్ థింగ్ గైస్, ఈ ఇంజన్ బార్స్ ఏవైతే ఉన్నాయో, సో కొంచెం ఇంజన్ అయితే చాలా వేడిగా ఉంది, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది సపరేట్ అనమాట. ఈ రెండు కలిపి అయితే ఒక సెట్టే కాదు. సో ఇది ఇంజన్ బార్ అంటారు, ఇదేమో లోవర్ ఇంజన్ బార్ అంటారు. ఈ రెండు సపరేట్గా సేల్ చేస్తారు, రెండు ఒకటే కలిపి సేల్ చేయరు అనమాట. సో మీరైతే ఎప్పుడైనా ఈ యాక్సెసరీ పర్చేస్ చేద్దామని వెళ్తే ఇంజన్ బార్ అని ఒకటి ఉంటుంది, లోయర్ ఇంజన్ బార్ అని ఇంకోటి ఉంటుంది. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే మీకు ఈ లుక్ అనేది వస్తుంది అనమాట. సో నాకు పర్సనల్గా అయితే ఈ ఇంజన్ బార్ చాలా సేవ్ చేసింది నా బండిని. ఫ్యూ వీడియోస్ బ్యాక్ మీరు వెళ్తే, ఒక 1-2 months బ్యాక్ వీడియోస్లోకి వెళ్తే నా బండి అనేది ఒక సైడ్ పడిపోయింది అనమాట. సో ఇట్ సైడే పడ్డది, రైట్ సైడ్. ఈ హ్యాండిల్ కూడా లైట్ గా బెండ్ అయిపోయింది. అప్పుడు ఈ ఇంజన్ బార్ అనేది బైక్ ని అయితే సేవ్ చేసింది. నేను అంటే రన్నింగ్ లో పడలే కాబట్టి నాకైతే ఏం కాలేదు. బట్ బైక్ ఏమైనా అయిందేమో అని నేను చాలా వరి అయినా. లేపినాక చూస్తే మాత్రం బైక్ అయితే అసలు ఒక్క స్క్రాచ్ కూడా లేకుండే. ఒకవేళ మీరు బైక్ కొంటే మాత్రం డెఫినెట్గా ఇంజన్ బార్ అండ్ లోవర్ ఇంజన్ బార్ని యాడ్ చేయండి. డెఫినెట్గా మీ బైక్ అయితే అవి చాలా హెల్ప్ అవుతాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే. ఫస్ట్ ఇవి యాడ్ చేసిన తర్వాత మిగతా ఏదైనా యాడ్ చేసుకోండి. సో గైస్, నెక్స్ట్ యాక్సెసరీ వచ్చేసరికి ఈ లగేజ్ ర్యాక్ అనమాట. ఇదైతే ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఎక్కేటప్పుడు చాలా మందికి నా బైక్ ఎవరైతే పిలియన్ గా కూర్చుందామని ఎక్కుతున్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తగిలింది. ఇది తగిలినప్పుడు తోలు కూడా లేచిపోతుంది అనమాట. సో ఇది పెట్టించుకున్నప్పుడు వెనకాల ఎవరైతే ఎక్కుతుంటారో వాళ్ళని కొంచెం కేర్ఫుల్గా ఎక్కమని చెప్పండి. బికాజ్ మనం ఎప్పుడైతే ఇట్లా ఎక్కి ఈ కాలుని టర్న్ చేద్దామని ట్రై చేస్తామో అప్పుడు డెఫినెట్గా తగులుతుంది. ఇది ఈ లగేజ్ ర్యాక్ ఏదైతే ఉందో ఇది ప్యూర్ అల్యూమినియం అనుకుంటా. మంచి స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మీరు లాంగ్ రైడ్స్ ఏదైనా ప్లాన్ చేస్తుంటే కూడా మీ దగ్గర టాప్ బాక్స్ ఉంటే ఓకే, లేకపోతే కూడా మీరు లగేజ్ ఇక్కడ పెట్టేసుకొని
బంజీ కార్డ్స్తోనే మీరు టై అయితే చేసేసుకోవచ్చు. సో లాంగ్ రైడ్స్ ఏమైనా వెళ్తే మాత్రం నేను అట్లనే చేస్తాను అనమాట. ఇక్కడ లగేజ్ పెట్టేసుకొని బంజీ కార్డ్స్తో గట్టిగా టైట్ చేసేస్తా ఈ రాడ్స్కి. సో దట్ స్టేబుల్గా ఉంటుంది. అండ్ మీకు ట్రామ్స్ నుంచే టాప్ బాక్స్ కావాలంటే కూడా అవైలబుల్గా ఉంటుంది. బట్ అరౌండ్ 15,000 to 20,000 ఉన్నట్టుంది అది ఓన్లీ టాప్ బాక్సే. అండ్ మీకు సైడ్కి ప్యానియర్ బ్యాగ్స్ వస్తాయి అనుకుంటా. మీరు అది కూడా కన్సిడర్ చేయాలంటే అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. నేనైతే ఓన్లీ లగేజ్ ర్యాక్ అయితే వేయించుకున్నాను ప్రస్తుతానికి. టాప్ బాక్స్ అవి అయితే ఇంకేం తీసుకోలేదు, ఫ్యూచర్లో చూద్దాం. ఈ నెక్స్ట్ యాక్సెసరీ వచ్చేసరికి బుచ్చి ట్యాంక్ ప్యాడ్ కూడా. సో దీని మీద మీరు బ్రాండింగ్ కూడా చూడొచ్చు, ట్రాంఫ్ అని. ఈ ట్యాంక్ ప్యాడ్ కూడా ఒక ఎక్స్ట్రా యాడ్ ఆన్ యాక్సెసరీ. సో ఇది మీకు ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే లైక్ చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఏమైనా కాకుండా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూర్చున్నప్పుడు ప్యాంట్ జిప్ తగలచ్చు, మనకు తెలియకుండా అయితే చిన్న చిన్న స్క్రాచెస్ పడుతుంటాయి. సో దాని నుంచి అయితే స్క్రాచెస్ పడకుండా మనం చూసుకోవచ్చు. సో మీరైతే చూడొచ్చు దీని మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. అదే ఈ ట్యాంక్ ప్యాడ్ లేకపోతే ఈ ఏరియాలోనే కదా నాకు ఆ స్క్రాచెస్ అని ఉండేవి. సో ఆ ట్యాంక్ ప్యాడ్ అట్లా యూస్ఫుల్ అయింది నాకు. సో ఇది గైస్ ఓవరాల్ యాక్సెసరీస్ నా బైక్ మీద ఉన్నవి ప్రస్తుతానికి అయితే. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి నేను ఫాగ్ లైట్స్ అయితే వేపిద్దాం అనుకుంటున్నా. నేనైతే ఇంకా రీసెర్చ్ చేస్తున్నా ఏది వేయించుకుంటే బెస్ట్ అనేసి. సో మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో దట్ నాకు కూడా తెలుస్తుంది. సో ఇవైతే నా బేసిక్ నాకు కావాల్సిన యాక్సెసరీస్ ఇవి. సో ఈ బైక్ అనే కాదు, ఈ బైక్ అయినా మనం ఇంకా యాడ్ ఆన్ చేసుకోవాలంటే యాడ్ ఆన్ చేసుకుంటూ పోతూనే ఉండొచ్చు. బట్ నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఏవైతే ఉన్నాయో వీటితోనైతే నడిచిపోతుంది. సో ఇంకొక ఫాగ్ లైట్ చేయించుకుంటే నాకు లాంగ్ రైడ్స్కి అండ్ సిటీ రైడ్స్కి అసలు ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లోనే చేద్దాం మనం. సో ఇది గైస్ నా ట్రామ్ స్క్రాంబ్లర్లో ఉన్న యాక్సెసరీస్. సో డెఫినెట్గా ఎవరైనా మీరు ట్రామ్ స్క్రాంబ్లర్ని పర్చేస్ చేస్తుంటే ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ట్రామ్ స్క్రాంబ్లర్ పర్చేస్ చేస్తుంటే కూడా వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. మీకు కూడా ఈ లుక్ అనేది కావాలంటే ఈ యాక్సెసరీస్ ఫిట్ చేయించుకుంటే మస్తు అయిపోతుంది అనమాట. సో గైస్ మీకైతే లాస్ట్కి చెప్తాను కదా ఒక క్రేజీ ఆఫర్లో నాకైతే ఈ యాక్సెసరీస్ అన్నీ వచ్చినాయి అనేసి. సో నేను 2024 ఆగస్ట్ 21st 22nd పర్చేస్ చేసిన బైక్ నేను. మనకు ఆగస్ట్లో ఇండిపెండెన్స్ డే ఉంటుంది కాబట్టి సో ట్రాంఫ్ అయితే అప్పుడు ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద ఈ యాక్సెసరీస్ అన్ని నాకు ఫ్రీగానే ఇచ్చింది అనమాట. సో ఇప్పటికీ కూడా ఈ ఆఫర్ అనేది కొన్ని సార్లు ఉంటుంది అనమాట. సో కొత్త బైక్ కొంటుంటే మీరు ఒకసారి అయితే వాళ్ళని కనుక్కోండి. సో మీకైతే ఆల్మోస్ట్ ఇవి ఒక మీకు 10,000 to 15,000 వర్త్ ఆఫ్ యాక్సెసరీస్ ఇవన్నీ. సో ఆఫర్ ఉంటే మనకి ఇవన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి. సో నాకైతే ఇవన్నీ ఫ్రీగానే వచ్చినాయి అనమాట. సో గైస్ కట్ చేస్తే ఇది ఊసిపోయింది అనమాట నెంబర్ ప్లేట్. ఇప్పుడు ఫస్ట్ మనం సర్వీస్ సెంటర్కి వెళ్దాం, ఒకసారి ఇది ఫిట్ చేయించుకొని వెళ్దాం. లేకపోతే ఇట్లా పడిపోతుంది. ఇది కూడా ఊడిపోయిందంటే మొత్తం పడిపోతుంది. ఇక్కడనే ఉప్పల్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. సో లక్కీగా ఇటు సైడే ఉన్నా నేను. ఉప్పల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయి ఒకసారి ఫిట్ చేయమని చెప్తాం అదైతే. సో వచ్చేసిన ఉప్పల్ సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే. అంత చిన్న చేయరంట, మరి బాగుంది. అంకిల్ అది నెంబర్ ప్లేట్ స్క్రూ పోయింది, ఒకసారి ఫిట్ చేస్తారా ఏమైనా? అవునవునా అంకిల్, మీరు వేసిందా ఇది? చలో ఫిట్టింగ్ కూడా అయిపోయింది పర్ఫెక్ట్. ఇంకా ఓలానే సో పాటలు పాడితే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, ఎక్కువ పాడదు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అండ్ అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్, బాయ్.